హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో డెల్టా బుల్ ఇండికేటర్ రిలీజ్ అయిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని వాడుతూ రియల్ టైంలో మనకి ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తూ రైట్ ఎంట్రీస్, రైట్ ఎగ్జిట్స్ అండ్ స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకోవాలి, ప్రాఫిట్స్ ఎక్కడ తీసుకోవాలి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ జస్ట్ ఆన్ ఏ గ్లాన్స్ మనకు కనబడే విధంగా మనం ఇండికేటర్ని తయారు చేయడం జరిగింది. దాన్ని చాలామంది వాడుతూ గ్రేట్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు టెలిగ్రామ్ లింక్లో కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చూడొచ్చు. మంచి హై స్ట్రైక్ రేట్ తోటి 80-85% స్ట్రైక్ రేట్తో మనం రన్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని యూస్ చేసుకొని 25th రోజు మనం పీవీఆర్ ఐనాక్స్ ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది. పీవీఆర్ ఐనాక్స్ ట్రేడ్ చూసినట్లయితే మీరు ఇక్కడ రూల్ నెంబర్ 1, మన ఇండికేటర్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇండికేటర్ వాడేది ఎలాగా ఉంటుంది అనేది నేను రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఈ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ అప్వర్డ్ ఫేస్ చేస్తూ ఈక్వల్ డిస్టెన్స్తో ఉన్నట్లయితే దీన్ని ఇలాగ అప్వర్డ్ ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాము. సో అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో కేవలం మనం బై స్టాక్స్ మాత్రమే చూస్తాం, బై కోసమే చూస్తాం సిగ్నల్. అదే యావరేజెస్ కింది వైపు డైరెక్ట్ చేస్తూ ఉన్నాయంటే డౌన్ ట్రెండ్ అని అర్థం. సో ఈ డౌన్ ట్రెండ్లో కేవలం మనం సెల్ ట్రేడ్స్ కోసం చూస్తాము. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే పీవీఆర్ ఐనాక్స్లో మనకి అప్ ట్రెండ్లో ఉంది మార్నింగ్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇక్కడ బ్లూ క్యాండిల్స్ ఫామ్ అవడం జరిగాయి. సెకండ్ రూల్ ఏంటంటే, మనం చూసేది బ్లూ క్యాండిల్స్ కోసం చూస్తాం, అది మన ఎంట్రీ క్రైటీరియా. సో బ్లూ క్యాండిల్ ఎప్పుడు వస్తే ఆ బ్లూ క్యాండిల్ నెక్స్ట్, ఇప్పుడు ఇది బ్లూ క్యాండిల్ అనుకోండి, ఆ నెక్స్ట్ క్యాండిల్ బ్లూ క్యాండిల్ని హైని కనుక బ్రేక్ చేసినట్లయితే అప్ ట్రెండ్లో హైని బ్రేక్ చేయాలి, డౌన్ ట్రెండ్లో బ్లూ క్యాండిల్ లోని బ్రేక్ చేయాలి. సో అలా కనుక బ్రేక్ చేసినట్లయితే మనం దాంట్లో ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఈ ఎల్లో డాట్స్ అనేవి మన స్టాప్ లాసెస్, అండ్ క్యాండిల్ కింద రెడ్ డాట్ వస్తే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఈ పాయింట్లో మనకి ఎంట్రీ దొరకడం జరిగింది, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఈ కంప్లీట్ మూవ్మెంట్లో మనం పార్టిసిపేట్ చేసాము, మనకి ఎగ్జిట్ ఇక్కడ రావడం జరిగింది, అంటే ప్రాఫిట్ బుక్ ఇక్కడ చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్ క్రాష్ అయిపోయినా చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఒకవేళ ఇందులో పార్టిసిపేట్ చేసినా కూడా ఇంత మూవ్ చూసినప్పుడు మళ్ళీ ట్రైల్ చేసుకుంటూ కిందికి స్టాప్ లాస్ షిఫ్ట్ చేసుకుంటూ మళ్ళీ కనబడ్డ ప్రాఫిట్ అంతా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఇండికేటర్ చాలా ఎర్లీగా మనకి ఇక్కడ ఎగ్జిట్ చెప్పేసింది. ఎక్కడైతే ఎగ్జాక్ట్గా మార్కెట్ రివర్స్ అయిందో ఆ పాయింట్లో మీకు ఈ రెడ్ డాట్ ఇవ్వడం జరిగింది. ఈ డాట్ వచ్చిన వెంటనే యాక్చువల్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ రివర్స్ అయిపోయిన మార్కెట్లో కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్లూ క్యాండిల్ ఉంది, ఈ బ్లూ క్యాండిల్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు వచ్చింది, దాని కిందికి వెంటనే బ్రీచ్ అవ్వలేదు కాబట్టి ఇది క్రైటీరియాకి సరిపోదు. ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చింది కానీ దాని కిందికి బ్రీచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా క్రైటీరియా సరిపోదు. సో ఈ బ్లూ క్యాండిల్స్ ఏవి కూడా క్రైటీరియాలోకి రాలేదు. సో ఈ విధంగా మనం రైట్ ఫిల్టర్, అంటే మీరు ఈ పాయింట్ మొత్తాన్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇదంతా కన్సాలిడేషనే. ఈ కన్సాలిడేషన్ మొత్తాన్ని ఒకటి మనకి యావరేజెస్ చెప్తున్నాయి, ఇది కన్సాలిడేషన్లో ఉంది, మార్కెట్లో ట్రేడ్ చేయకూడదని. రెండోది, వచ్చిన బ్లూ క్యాండిల్స్ కూడా మీకు ఎక్కడ కూడా ఎంట్రీ ఇవ్వలేదు. సో ఎంట్రీ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఈ మూవ్మెంట్ తర్వాత మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా మన ఇండికేటర్ చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే రియల్ అవకాశాలు ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి ఇండికేషన్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా మీరు కూడా మార్కెట్లో ఎడ్జ్ సంపాదించాలనుకుంటే మన ఇండికేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కిందున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది మీకు క్లియర్గా మనకు సపోర్ట్ టీమ్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.